మీరు ఏమవుతారు అంటే బాలయ్య గారి కుటుంబానికి ఏమవుతారు? కోడల్ని, పెద్ద కోడల్ని. అసలు ఎట్లా జరిగింది మీకు ఏమైనా తెలుసా? మామూలుగా అంటే ఇట్లా మామూలుగా మా ఆడపడుచు దగ్గరికి వెళ్ళిండు హ్మ్. తీసుకురావడానికి. తీసుకురావడానికి వెళ్ళిన సిచ్యువేషన్లో ఇట్లా వాటర్ది మ్యాన్ హోల్ సరిగా లేదు. హ్మ్. అక్కడ వర్షము ఉంది. సరే చూసుకొని వస్తున్నాడు, తను బాగానే వస్తున్నాడు. హ్మ్. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? ఇది ఈ సీజన్లో ఇది పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా. హ్మ్. కాదు కదా, సమ్మర్ సీజన్లో పెట్టుకోవాలా. హ్మ్. ఆ, ఈ 2 మంత్స్ 3 మంత్స్ మొత్తం సమ్మరే ఫుల్ ఎండలే ఉన్నాయి. హ్మ్. అట్లాంటి సిచ్యువేషన్లో పెట్టుకోకటి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎన్ని ప్రాణాలు కూడా కొడతారమ్మా. ఎంతమందికి ఇంట్లో చెప్పుకుంటే వెళ్ళాలా మేము? హ్మ్. ఎంతమందికి చెప్తున్నా, పొద్దు రాత్రి నుంచి ఇదే న్యూస్ జరుగుతూనే ఉంది. బ్రేకింగ్ న్యూస్ అవుతుందా, వైరల్ అవుతుందా, హ్మ్. చెప్తానే ఉన్నాం. మాకు కూడా విసుగొస్తుంది చెప్పి 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 మనిషి దొరకట్లేదు. ఇంకా ఎంతసేపు అన్న చూడాలా? సరే వెతుకుతున్నాం అని అంటున్నారు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు కానీ సపోర్ట్ ఇస్తున్నారు. కానీ మా ధైర్యం మాకు సరిపోద్దా? అసలు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ వాడెవ్వడు అసలు? వాడిని పట్టుకొని పిఎస్కి లాగితే చెప్పాలంటే పిఎస్కి ఎక్కితే హ్మ్. ఏం చేస్తారమ్మా? ప్రాణం పోతే ప్రాణం వస్తుందా? మీరు పైసలు ఇస్తా అంటారు, మాకెందుకు పైసా? అదే పైసా తీసుకొని మీరు జామంటే చస్తారా ఈ సిచ్యువేషన్లో? ఎవరన్నారు డబ్బులు ఇవ్వమని ఎవరు? ఎవరో ఒకరు అన్నారు. హ్మ్. మాకు అనవసరం లేదు, మీరు జామంటే చేస్తారా? మేము అదే డబ్బు ఇస్తా అంటాము, చేస్తారా? కానీ ప్రాణం పోతే ప్రాణం రాదు కదా. ఆ? మీకు ఫ్యామిలీ ఉంటుంది, మాకు ఫ్యామిలీ ఉంటుంది, అందరికీ ఫ్యామిలీ ఉంటుంది. ఇలాంటి టైంలో పట్టించుకోకపోతే ఎట్లా? ఎంతగానం ఎంత 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 చూడాలా? పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, మా వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నాం, కుక్కల్లాగా కూర్చున్నాము. కుక్కల కన్నా విశ్వాసం ఉంటుంది. అంతా మన ఇంత దిగజారిపోయిందమ్మా. ఇంకేం చెప్పాలా? దీనికి సంబంధిత ఇప్పటి వరకు స్పందించలేదా? అంటే ఇది ఎవరైతే పనులు మొదలు పెట్టారని చెప్తున్నారో దీనికి సంబంధించినటువంటి అధికారులు అసలు స్పందించాలి. నైట్లో ఇదంతా లేనే లేదు, ఫ్రీగా వదిలేసిర్రు. ఏం పట్టించుకుంటుంది ప్రభుత్వం? ఫ్రీగా వదిలేసిర్రు. అంత మొత్తం వాటరేనంట, మొత్తం ఫుల్గా. ఆ వాటర్ సరే ఒక్కరే కాదు, పిల్లలు వెళ్తారు. ఆ? అందరూ, ప్రతి మనిషి ప్రాణమే, వాళ్ళకు పట్టింపు ఉండాలా? మరి ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తున్నారు? ఈ నాయకులు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎటు వెళ్తున్నారు? మాలాంటి వాళ్ళని పట్టించుకోకపోతే పెద్ద పెద్ద వాళ్ళని పట్టించుకుంటారా? అంటే పైసా ఉన్నోడితే ప్రాణమా, లేనోంది ప్రాణం కాదా అని నా బాధ. మాకు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, బాడీ ఎట్లనో అట్లా చేయండి అనేసి రాత్రి నుంచి మేము వేడుకుంటున్నాము. ఇంకెన్నిసార్లు ఎన్ని దాంట్లో స్పందిస్తున్నారు మరి వాళ్ళు ఏమైనా అంటే చర్యలు తీసుకుంటున్నారా? ఇంకా దీనికి సంబంధించి ఇన్ని గంటలు అవుతుందని చెప్తున్నారు, దాదాపు ఇప్పుడు 3 కావస్తుంది, ఇన్ని గంటలు అవుతుంది, మరి ఏమంటున్నారు? నిన్న బాడీ దొరికే అవకాశం ఉందంటున్నారు. ఛాన్సెస్ ఉన్నాయి అని ఒక హోప్ ఇస్తే మాకు కొంచెం హోప్ నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని పొడగొడుతున్నారు. ఎంతసేపు అని ఓపికతో ఉండాలమ్మా. మనిషికి ఒక పేషెన్స్ ఉంటాయి, కానీ ఆ పేషెన్స్ దాటిపోయింది. ఇంకొక 8 అయితే కరెక్ట్ 1 డే అవుతుంది. ఎంతసేపు అని ఎదురు చూసుకోవాలా? మొహం కూడా చూసుకోలేదు ఇంతవరకు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలా? మీ కుటుంబం ఇంకెంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరెవరు వచ్చారు? మా అత్త, మా ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఇటు రండి అమ్మ ఒకసారి. మీరేమవుతారు? ఇటు రండి. మీకు ఎప్పుడు తెలిసింది? నాకు నా బిడ్డని ఒక్క దగ్గరనే ఉన్నాం. నాకు ఆమెకి తెలిసినప్పుడే నాకు తెలిసింది. కానీ పోయిన మంచి అయితే రాడు కదమ్మా. మరి తోవకి ఇట్లా చేస్తే నేను ఏడ ఇట్లా చూడలే. ఈ కానాలు, ఈ బ్రిడ్జి ఇట్లా చూడలే, నేను ఏడ చూడలే, నా లైఫ్లో చూడలే. హైదరాబాద్ మొత్తం నేను తిరుగుతా కానీ ఈడ ఇట్లా ఉండగా నేను ఏడ చూడలే. ఈ వర్షాకాలంలో ఇట్లా ఉండగా నేను చూడలే అమ్మా. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటివి పెట్టుకోవద్దు ఈ సీజన్లో. మెయిన్ ఈ వర్షాకాలంలో ఈ నాలాలో ఈ కాంట్రాక్ట్ అనేది పట్టుకోవడమే వాళ్ళ మిస్టేక్. అసలు చెప్పాలంటే వాళ్ళ మిస్టేకే. ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? పట్టించుకుంటుందా లేదా తెలీదు. ఇలాంటివి పెట్టుకోవచ్చా? మీరే రైట్ ఆ రాంగా చెప్పండి. కరెక్టే కదా, మేము కూడా మీ లెక్కనే ఆలోచిస్తున్నాం. ఏడుకోయినా కూడా బ్రిడ్జ్ అయితే మంచిగా ఉంటుందా లేదా చెప్పండి. ఏడుకోయినా తవ్వ ఇట్లా ఉండదు. మంచి చెడ్డ అని మంచోళ్ళు పోయిరు, చెడ్డోళ్ళు పోయి. ఇవాళ ఈ మంచి పోయి రేపు నేను పోతా. చిన్న మాట అమ్మా, అది పానమే కదా చెప్పు. పోతే దోస్తుందా? ఏమవుతుంది చెప్పమ్మా. ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఇట్లాంటిది? ఏమైనా గతంలో రిపీట్ అయిందా? లేదు లేదు.
అయ్యిండొచ్చు, మేబీ మాకు అంత పట్టించుకోలేదు మేము. చాలా మటుకు అవుతుంటాయి, కానీ ఎవరింట్లో బాధ వాళ్ళకే తెలుస్తుంది. అవును. మీరు ఇక్కడే ఉంటారా స్థానికంగా? మీ పేరు? నా పేరు మంజుల. ఏంటి మరి దీనికి సంబంధించిన అధికారులకు ఏం చెప్తారు మీరు? అంటే ఎవరు కూడా ఏం సరిగ్గా చెప్తాం? బాధ్యత రాత్రి నుంచి ఇదే చూస్తున్నాం కదా మేడం. వీడియో వాళ్ళకి ఇదే చెప్తున్నాం. రాత్రి నుంచి ఇదే చెప్తానే ఉన్నాం. ఇంతవరకు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. వస్తున్నారు వెళ్తున్నారు. మేము వద్దు, మా ఓటు కావాలి. మంచిగా ట్రైన్ ఎక్కింది, మంచిగా ట్రైన్ పట్టాలి ఎక్కితే చెప్పారేమన్నారు? వీడియో వాళ్ళు పట్టించుకోరు, మమ్మల్ని ఎమ్మెల్యేలు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు మేడం. మేము పట్టాలు ఎక్కి వస్తే అందరు పట్టించుకుంటారు. ఏందమ్మా ఇప్పుడు ఈ కుటుంబం ఇంత రోధిస్తోంది, దీనికి ఎవరు కారణం? ఎంత బాధ అనిపిస్తుంది తండ్రిని. రాత్రి ఈ టైం వరకు అంటే ఇంతవరకు మేము చూడలేదంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. వీడియో వాళ్ళు మమ్మల్ని ఇది అడుగు. ఇంత టైం అయికొచ్చింది చెప్పండి మేము. ఎన్నున్నాయో చూడండి. నిన్న ఈవినింగ్ నుంచి ఇప్పుడు 3 అయిపోయిందా? మళ్ళీ ఈవినింగ్ అవుతుంది, ఇంకెంతసేపు అవుతుంది చూడాలి. ఆయన టైం గిట్లా అయిపోయింది. నిన్న ఆయన వచ్చిన టైం అయింది మళ్ళీ. మా నాన్నగారు వచ్చిన టైం అయికొస్తుంది మళ్ళీ. నిన్న సాయంత్రం వచ్చిన టైం అయికొస్తుంది. మా నాన్నగారు నిన్న సాయంత్రం వచ్చాడు కదా, మాకు అది గుర్తుకొస్తుంది ఇప్పుడు మళ్ళీ. నిన్న ఈ టైంకి మా నాన్న బయలుదేరిండు కదా నా దగ్గర. కానీ ఇప్పుడు ఏం చేయాలి? దానికి కారణం ఇంతవరకు మీరు ఇంతవరకు ఏమీ చెప్పట్లేదు. వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఫోన్లో టీవీలో నిండిపోతున్నాయి తప్పించి మనిషి మాత్రం కనిపించట్లేదు ఇంతవరకు. కంప్లైంట్ ఏం లేదు. ఇప్పుడు కంప్లైంట్ మేము ఏం చేయాలనుకో, మా తండ్రిని మాకు ఇస్తే చాలని మేము అదే కంప్లైంట్ చేద్దామని చూస్తున్నాం. లేదా పటాల మీద ఎక్కి అందరినీ చావమంటే చచ్చిపోతాం అంతా. మీరు ఓట్లు వేయించుకునేటప్పుడు అన్నీ బాగానే చెప్పి అన్నీ బాగానే చేయించుకుంటారు, అన్నీ బాగానే చేస్తారు. ఈరోజు ఒక మనిషి చనిపోయాడంటే మీరు పొద్దున్న నుంచి రాత్రి 11 గంటల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు రెస్పాన్స్ ఏది రాలేదు. మా నాన్న వెళ్ళే టైం గిట్లా అయికొస్తుంది మాకు. మా నాన్నే మాకు గుర్తుకొస్తున్నాడు ఇంతసేపటికి. కానీ ఒక్కటన్నా మీరు మమ్మల్ని ఆలోచిస్తున్నారా మేడం? అన్ని బంద్ పెడతారు కదా మేడం. అదే పెద్దవాళ్ళు పోతే అన్ని బంద్ ఉంటాయి కదా మేడం. అన్నారు కదా బాధుడి ఏదైతే బాలయ్య కుటుంబం కూడా ఎంతవరకు మొరపెట్టుకుంటున్నారని. వాళ్ళ బిడ్డ దగ్గరికి నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో బయలుదేరినటువంటి మనిషి ఈ రోజు వరకు కూడా జాడ లేకుండా పోవడం, ఓపెన్ మ్యాన్ హోల్లో పడిపోవడం, ఇదంతా కూడా అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రాణం మీదకి తీసుకొచ్చింది అనుకుంటూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక్కడ మీరు వెనకాల చూసుకుంటే కనుక ఎంతమంది గుంపుకూడినటువంటి పరిస్థితి. ఇక్కడ స్థానికంగా కూడా అంటే గతంలో జరుగుండకపోవచ్చు పక్కన పెడితే, అసలు ఈ వర్షాకాలంలో ముఖ్యంగా సమ్మర్ సీజన్లో పెట్టుకోవాల్సినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఈ వర్షాకాలంలో పెట్టుకోవడం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అదేదైతే దీనికి సంబంధిత అధికారి కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోగా ఇన్ని గంటలుగా వస్తున్నా కూడా అసలు రెస్క్యూ టీమ్ ఏం చేస్తుంది? ఇప్పటివరకు కనీసం ప్రాణం లేకపోయినా పర్లేదు, కనీసం ఒక బాడీనైనా మాకు అప్పగించండి అంటూ కూడా కుటుంబం రోధిస్తుంది. ఈరోజు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. తిండి తిప్పలు లేకుండా కూడా నిన్న రాత్రి నుంచి కనపడకపోయిన మనిషి కోసం ఈ రోజు వరకు కూడా దాదాపు 4 గంటలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఏ అధికారి కూడా స్పందించడం లేదు. ఎవరు కూడా మాకు మనిషిని అప్పగించడం లేదు. అదేవిధంగా అసలు మనిషి ప్రాణం దొరుకుతుందా లేదా, కనీసం మనిషి బాడీ అయినా మాకు అప్పగిస్తారా లేదా అని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద కూడా వాళ్ళు ఎంతో మొరపెట్టుకుంటున్నారు. లేని పక్షాన మేము ఇదే పట్టాల మీద పడుకొని కూడా కుటుంబం అందరం కూడా ప్రాణాలు విడవడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మీరు ఇక్కడ చూడొచ్చు. నిన్న అతి భారీ వర్షం కారణంగా కూడా ఇక్కడ అన్నీ కూడా మొత్తంగా కూడా వాటర్ ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా కూడా ఎందుకని తగినటువంటి చర్యలు తీసుకుంటలేదు, ఎందుకని ఇంత నిర్లక్ష్యం? పెద్దవాళ్ళదంటే ఒక ప్రాణం, డబ్బున్న వాళ్ళది ఒక ప్రాణం, మా డబ్బు లేని వాళ్ళది ఒక ప్రాణం అంటూ కూడా ఈరోజు అధికారులని నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు మనము. ఇక్కడ ఇన్ని గంటలు కావస్తున్న మనిషి కనపడకపోవడంతో ఎంతగా బిక్కుమంటూ కూడా ఆ కుటుంబం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఇప్పటికీ కూడా ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి అధికారి ఇప్పటికీ కూడా బయటకు రాలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారు, ఏంటి ఈ సీజన్లో పెట్టుకోవడం ఏంటంటూ కూడా ఈరోజు కుటుంబం ప్రశ్నిస్తోంది. మరి దీనికి ఎవరు స్పందిస్తారంటూ కూడా ఎవరు స్పందించాలి, లేదా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా దీనికి సంబంధిత అధికారి మీద కూడా కంప్లైంట్ చేస్తాము, లేదంటే మేము చచ్చిపోతాం, మా ప్రాణాలు వదలడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మాట్లాడదాం మరి కొంతమందితో. నా పేరు మొహమ్మద్ అలాదీన్ పటేల్, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని నేను. నిన్న 9 గంటలకు ఏదైతే ఈయన మిస్ అయిపోయింది కదా,
అప్పటి నుంచి ఈ అధికారులు కానీ మరి జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఆయన జారిపోయి మరి ఏమైందో తెలియదు కానీ ఈ అధికారుల నిర్లక్ష్యమే ఇది మొత్తం పూర్తిగా వాళ్ళ వైఫల్యము. ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరము. వాళ్ళ ఫ్యామిలీకి సానుభూతి తెలుపుతూ ఈ ఏదైతే ఆఫీసర్స్ దీనికి బాధ్యతలు ఉన్నారు కదా వాళ్ళకి ఖచ్చితంగా సస్పెండ్ చేసి వాళ్ళపైన 304A సెక్షన్ కాకుండా 302 సెక్షన్ పెట్టి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు సస్పెండ్ చేసి వీళ్ళకు నష్టపరిహారంగా ₹1 కోటి నష్టపరిహారంగా చెల్లించాలా. మరి అట్లనే వీళ్ళు చాలా బీదోలు కాబట్టి వీళ్ళ దాంట్లోనే ఒకళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగం కూడా కల్పించాలని మేము బీఆర్ఎస్ పార్టీతోని కోరుకుంటున్నాం. సో చూసారు కదా, బాధిత కుటుంబానికి బాధితుడి కుటుంబానికి కూడా నిరుపేదలు కాబట్టి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కఠిన అధికారి మీద చర్యలు తీసుకోవడమే కాకుండా ఈ కుటుంబానికి గల తగిన నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇంకా ఇట్లా ఓపెన్ మ్యాన్ హోల్స్ ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో ఈ వర్షం కారణంగా, ఈ భారీ వర్షం కారణంగా కూడా అట్లా ఎన్ని మ్యాన్ హోల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎంతమంది దీనికి సంబంధించినటువంటి బృందం ఎంతమంది దీనికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇట్లనే నిర్లక్ష్యం వహిస్తున్నారా అన్నది కూడా తేలాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా స్థానికులు ఈరోజు వాపోతున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు డబ్బున్నదే ప్రాణమా, డబ్బు లేని వాళ్ళది ప్రాణం కాదా, ఎవరి ప్రాణమైన ఒకటే కదా మరి అంటూ కూడా ఈరోజు మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. సామాన్య ప్రజల జీవితం వీళ్ళకు ఎట్లయిపోయిందంటే చాలా చునుకగా ఉన్నట్టు అయిపోయింది. ఇంత పెద్ద పని చేస్తున్నారు వీళ్ళు. ఒక హెచ్చరిక బోర్డు పెట్టాలి, ఇక్కడ ఏమన్నా అడ్డుగా ఏమన్నా బ్యారికేడ్స్ పెడితే ఇక్కడ పోయేటోళ్ళు కొద్దిగా చూసి వెనకకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ చాలా బీదోళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆఫీస్పేటలో ఏదైతే మార్తాండ నగర్, ప్రేమ్నగర్ బీ బ్లాక్ ఉంది కదా, వీళ్ళు ఇక్కడ నుంచి పోయి అటు సైడ్ పని చేసుకుంటారు. వీళ్ళు అటు పోతే 4 కిలోమీటర్ అవుతుంది. ఇక్కడ 100 మీటర్ల నుంచి వెళ్ళాలని తొందరలో వెళ్ళి ఇట్లాంటి ఘటన జరుగుతుంది. ఆడ మ్యాన్హోల్ ఏదైతే ఉంది కదా అక్కడ వదిలిపెట్టిన ఆడ మీరు చూస్తే అక్కడ మీ ఇంతకుముందు అక్కడ ఇది చేసినారు, పైపులు వేసేసి కవర్ చేసినారు. అది ఇంత మ్యాన్హోల్ ఓపెన్ ఉంది, అక్కడ జారి పడిపోయిండు. కానీ హెచ్చరిక ఇది మొత్తము ప్రభుత్వ వైఫల్యం ఇది. ఎందుకంటే ఇది ప్రభుత్వం హత్య లెక్కనే ఇది పరిగణించాలా, వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలా. ఇంకా అటు ఎవరు పోకుండా కొద్దిగా జాగ్రత్తగా ఇక్కడ వాచ్మెన్కి కానీ ఈ కాంట్రాక్టర్కి అయితే మరీ చాలా దారుణమైన ఇక్కడ హెచ్చరిక బోర్డు పెట్టి ఏమైనా ఇది పెట్టేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. విన్నారు కదా, ఇక్కడ ఏదైతే వర్క్ జరుగుతుందో ప్రస్తుతం దీనికి సంబంధిత కాంట్రాక్ట్ కూడా ఇక్కడ హెచ్చరికలు బోర్డు పెట్టకపోగా, అదేవిధంగా ఇక్కడ ఏదైతే చాలామంది వస్తూ పోతుంటారు, ఇది ఒక షార్ట్ కట్ వేగా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఇదే రూట్లో కూడా మనకి అంటే చాలామంది కూడా స్థానికులు ఇక్కడ నుంచి రావడం పోవడం, వాళ్ళ పనులు చూసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటారు, ఇక్కడ చూస్తూ ఉంటారు. మరి ఇక్కడ తగినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అయితే ఇక్కడ పని జరుగుతున్నందున కనీసం ఒక బారికేడ్స్ ఏర్పాటు చేయలేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇదే వేలో నడుస్తూ ఉంటారు. మరి అక్కడ ఎంతో పెద్ద మ్యాన్ హోల్ ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ మీరు పెద్ద అయితే పైపులు కనపడుతున్నాయి, పైప్ లైన్స్, అవన్నీ కూడా ఇప్పుడు అంటే ఇంతకుముందు మూసివేయడం జరిగింది. అంతకుముందు కూడా పెద్ద మ్యాన్ హోల్ ఉండే, అక్కడే ఆయన చూడకుండా ఆ భారీ వర్షం కారణంగా కూడా ఆ మ్యాన్ హోల్ మూత ఉందా లేదా అని కూడా చూసుకోకుండా ఇక్కడ పడిపోయినట్టుగా కూడా అందులో అదైతే మ్యాన్ హోల్లో కూడా కనపడకుండా పడిపోయినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అసలు ఇలాంటి పనులు నిర్వహించడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, దీనికి తగినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. ప్రభుత్వం మీద ఖచ్చితంగా దృష్టి సారించాలి. అదేవిధంగా నష్టపోయినటువంటి కుటుంబానికి మనిషి ప్రాణం ఎలాగూ తేలేరు కాబట్టి కనీసం నష్టపరిహారమైనా చెల్లించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రభుత్వాన్ని ఈరోజు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. బాధుడి కుటుంబం కూడా ఎంతో రోధిస్తోంది. ఏదైతే బాలయ్య గారి భార్య కూడా పద్మ అనే ఆవిడ అక్కడ చూస్తున్నారు కదా, కనిపిస్తున్నటువంటి వ్యక్తి
తన భర్త కోసం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మనకు. దాదాపు నిన్న రాత్రి 8 గంటల నుంచి ఈ రోజు వరకు కూడా 4 సమయం కావస్తోంది. ఇప్పటికీ కూడా భర్త ఎప్పుడు వస్తాడా, కనీసం ఆ బాడీ దొరికినా అన్నట్టుగా, బాడీ దొరికినా చూసుకుంటామనే ఒక విధంగా కూడా ఇక్కడే వాళ్ళు రోడ్డు మీద అంటే తిండి తిప్పలు లేకుండా కూడా కుటుంబం అంతా కూడా మీరు చూస్తున్నారు కదా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక పక్క అధికారులేమో ఇంకో 48 గంటలు దాటితే తప్ప మేమేం చెప్పలేము అంటూ కూడా కుటుంబానికి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే ఈ పని చేపట్టినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇప్పటి వరకు కూడా కనపడడం లేదు. ఆ పర్సన్ జాడ కూడా మేము చూడలేదు. ఆ పర్సన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలా, మేము ఖచ్చితంగా ఇంకొక గంట పాటు చూసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ రైజ్ చేస్తామంటూ కూడా ఇక్కడ స్థానికులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరికొంతమంది స్థానికులు అదేవిధంగా ఈ కుటుంబానికి ఏ విధంగా అయినా న్యాయం చేకూరాలి, ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించలేదు, దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ సుమన్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.